యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మున్సిపల్ పరిధిలోని శ్రీ 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 మధురవతి మద్దెలమ్మ అమ్మవారి దేవాలయంలో శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం చేత ప్రతిష్టాత్మకమైన గద్దర్ అవార్డును స్వీకరించిన యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు చిరందాసు ధనుంజయను అభినందించి సత్కరించడం జరిగింది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రముగాను 2026 ఉగాది పర్వదినమున ఈ అవార్డును చిరందాసు ధనుంజయ అందుకోవడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని శ్రీ 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 మరుద్వతి మద్దెలమ్మ అమ్మవారి దేవాలయంలో శుక్రవారం తెలంగాణ ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకమైన గద్దర్ అవార్డును స్వీకరించిన యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు చిరందాసు ధనుంజయను అభినందించి సత్కరించడం జరిగింది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రంకు గాను 2026 ఉగాది పర్వదినమున ఈ అవార్డును చిరందాసు ధనుంజయ అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెల్లంకి గ్రామ సర్పంచ్ ఇదం రాధా శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మారుద్రతి దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు గోషిక స్వామి, అధ్యక్షులు గుర్రం నరసింహ, ప్రధాన కార్యదర్శి గోషిక అంజయ్య, ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ స్మారక సేవా సమితి అధ్యక్షుడు బడుగు లక్ష్మయ్య, మార్కండేయ దేవస్థానం ధర్మకర్తలు బడుగు శ్రీరాములు, గుర్రం వెంకటేశ్వర్లు, శివ భక్త మార్కండేయ దేవస్థాన కమిటీ అధ్యక్షుడు బడుగు జయప్రకాష్, ప్రధాన కార్యదర్శి గోషిక బాల నరసింహ, దుర్గా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గోషిక బాలరాజు, గోషిక భాస్కర్, శ్రీరామ కూరగాయల మార్కెట్ వ్యవస్థాపకులు పిల్లలమరి యాదగిరి మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.